స్టార్ట్ చేసాం. ఎలా ఉన్నారు అందరూ? హార్టీ వెల్కమ్ టు ద ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఆఫ్ రణరంగం. గుడ్ ఈవినింగ్ ఆల్. అండ్ ఈరోజు ఈ సాయంత్రం ఈ రణరంగం ప్రెస్ మీట్కి వచ్చేసిన మీ అందరికీ మా ఇద్దరి తరఫున స్వాగతం, సుస్వాగతం. ఎస్, సో పిడివి ప్రసాద్ గారు ప్రెజెంట్స్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ గారు నిర్మాతగా, సుధీర్ వర్మ గారి డైరెక్షన్లో అఫ్ కోర్స్ మన వండర్ఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ శర్వానంద్ గారు హీరోగా, మన బ్యూటిఫుల్ కాజల్ అగర్వాల్ అండ్ కళ్యాణి ప్రియదర్శి హీరోయిన్స్గా ఒక అద్భుతమైన బ్యాక్డ్రాప్లో లెట్స్ గెట్ బ్యాక్ టు 90s అన్నారు చూసారా. సో ఒక మంచి రెట్రో ఫీల్ కూడా తీసుకొస్తూ ఓవరాల్గా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని మనకు అందించడానికి రణరంగం రెడీ అయిపోయింది August 15th రిలీజ్కి. నాకు యాక్చువల్గా ఏమనిపిస్తుంది తెలుసా, అంటే ఒక శర్వానంద్ లాంటి అండ్ డైరెక్టర్ సుధీర్ వర్మ లాంటి స్ట్రాంగ్ ఫోర్సెస్ కలిసి వాళ్ళకి మళ్ళీ సితారా ఎంటర్టైన్మెంట్స్ లాంటి ఒక పెద్ద సంస్థ ప్రొడ్యూసర్స్గా ఉన్నప్పుడు క్రియేట్ అయ్యే ఆ మ్యాజిక్ అనేది ఇదిగో ఆన్ స్క్రీన్ రణరంగం లాగానే ఉంటుంది అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలకి రణరంగం చాలా యూనిక్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే దే హ్యావ్ బీన్ ట్రయింగ్ డిఫరెంట్ జానర్స్, అంటే అటు యాక్షన్ ఎంటర్టైనర్స్, ఇటు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, అన్ని విధాలుగా మనం చూస్తూ వచ్చాము. ఈవెన్ హారిక హాసిని బ్యానర్ పైన కూడా. బట్ ఫర్ ద ఫస్ట్ టైం రణరంగం లాంటి ఒక జానరాలో మనకి ఇలాంటి ఒక డిఫరెంట్ సినిమాని మనకు అందిస్తుంది సితారా ఎంటర్టైన్మెంట్స్. ఆల్సో ఇంకా సుధీర్ వర్మ గారి గురించి అయితే చెప్పనే అవసరం లేదు. స్వామి రారా దగ్గర నుంచి కూడా ఆయన ఎంచుకునే కాన్సెప్ట్స్, ఆయన తయారు చేసే కథనాలు, వాటిలో ఉన్న క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ కూడా చాలా యూనిక్గా కొత్తగా అనిపిస్తూ అందరికీ అంటే కనెక్టింగ్గా కూడా అనిపిస్తాయి ఆయన లైన్స్ కానీ ఆయన పాయింట్స్ కానీ. సో అలాగే రణరంగం సినిమా కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. హేమంత్, నీకు ఏం నచ్చింది ఓవరాల్గా? నాకు మాత్రం సుధీర్ వర్మ గారి గురించి చెప్పాలంటే ఇక్కడ ఉన్నారు డైరెక్టర్. నాకు ఆయన చూస్ చేసుకునే టెక్నీషియన్స్, ఆయన వాళ్ళు చేసే పని చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కెమెరామెన్ దివాకర్ మణి కానీ, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, స్పెషల్గా సౌండ్కి సంబంధించి ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్. నేను ఎందుకంటున్నానంటే మొన్నే రామ్ చరణ్ గారి చేతుల మీదుగా రిలీజ్ అయిన సౌండ్ కట్ ట్రైలర్ నాకైతే ఫేవరెట్గా మిగిలిపోయింది. దట్ ఈస్ సో ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాబులస్. బేసిక్గా అలాంటిది ఒకటి రావడమే ఫస్ట్ టైం చూస్తున్నాం మనం, అలా ఒక సౌండ్ కట్ ట్రైలర్ అంటూ. అసలు కొంతమంది అయితే కళ్ళు మూసుకుని వింటే బాగుందని, కొంతమందికి చూస్తూ వింటుంటే బాగుందని, యునో దట్ ఈస్ సో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అందరిలోకి. యాక్చువల్లీ ఆ థాట్ ఎవరికి వచ్చిందో కూడా అడగాలని ఉంది నాకు. అడగాలి, ఓ పని చేద్దాం. దానికంటే ముందు అసలు ఆ ట్రైలర్ ఏంటి అనేది ఒకసారి మళ్ళీ చూద్దామా? ఎన్నిసార్లు చూసినా బాగుంటుంది, ఇంకోసారి చూద్దాం. వావ్, థ్యాంక్ యూ సో మచ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఫర్ యువర్ విషెస్. ఓకే, సో ఆయన అలా చూస్తుంటే సడన్ గా ఫీల్డ్ లోకి వెళ్ళిపోయాను నేను. ఆయన చెప్పిన రామ్ చరణ్ గారు చెప్పిన స్పెషల్ గా ఈ సౌండ్ కట్ ట్రైలర్ గురించి ప్రతి మాట అబ్సల్యూట్ ట్రూ అనిపించింది. మైండ్ బ్లోయింగ్. మేబీ ఈ ట్రెండ్ స్టార్ట్ అవుతుందేమో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. స్టార్ట్ చేసింది మాత్రం సుధీర్ వర్మ. సూపర్ సార్. ఒక విధంగా చెప్పాలంటే మేబీ అన్ని సినిమాలకి పాసిబుల్ కాకపోయి ఉండొచ్చు కూడా. ఈ సినిమా ఆ స్కోప్ కల్పించింది అని నాకు అనిపిస్తోంది, యూనో సౌండ్ కట్ చూసిన తర్వాత. ఎనీవే, సో రామ్ చరణ్ గారు కూడా మెన్షన్ చేసినట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా అసలు హైలైట్గా ఉండబోతోంది ఈ సినిమాకి అన్నది ఈవెన్ బిఫోర్ రిలీజ్ మనకు అనిపిస్తుంది. బికాస్ ఆ ట్రైలర్ లాస్ట్లో వస్తుంది చూసావా, ఆ బ్యాంగ్ సూపర్గా ఉంది. సో యా, ఇలా రణరంగం గురించి ఎన్ని మాట్లాడుకుంటున్నా ఇంకా వస్తూనే ఉంటాయి. బట్ ఇంకా ఈవెంట్లోకి వెళ్ళిపోతే సౌండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం మ్యూజిక్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. ఇన్ఫాక్ట్ నాకు మాత్రం ఈ సినిమాలో చాలా బాగా నచ్చిన పాట ఒకటి ఉంది. నువ్వు పాట గురించి చెప్తూ ఉన్నావు, అలా అక్కడ సీత నడిచొచ్చేస్తూ ఉంది. Yes, we have welcome Kalyani Priyadarsini here. Welcome to the event, beautiful lady. Okay, yeah, please. ఇంకా కరెక్ట్ టైం కి మనం స్పెషల్ గా చెప్పాల్సింది నా ఫేవరెట్ సాంగ్ ఈ ఆల్బమ్ లో సీతా కళ్యాణం అనే పాట. ఆ పాట రాసింది బాలాజీ గారు. ఇన్ఫాక్ట్ బాలాజీ గారు సిటీమార్ రాసిన డీజే సినిమాలో సిటీమార్ పాట మాక్సిమం నెంబర్ ఆఫ్ వ్యూస్ ఆన్ యూట్యూబ్. సో మీ సత్తా మాకు అర్థమైంది. సో సిటీమార్కి సీతా కళ్యాణానికి ఎంత తేడా ఉంది. సో ఆయన రెండింటిని అంతే అద్భుతంగా రాశారు. అయితే ఇప్పుడు ఆ సీతా కళ్యాణం వీడియో ప్రోమో ఒకసారి చూద్దామా? మళ్ళీ చూద్దామా? నేను వెయిటింగ్. కమ్ ఆన్. yes, ఆన్ స్క్రీన్ ప్లీజ్. yes, ఈ అందమైన పాట చూస్తున్న టైంలోనే మన దేవా కూడా ఈవెంట్లోకి వచ్చేసారు. హార్టీ వెల్కమ్ టు యూ శర్వానంద్ గారు టు ద ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఆఫ్ రణరంగం. yes, వెల్కమ్ టు యూ శర్వా. అండ్ yes, మరి సీతా కళ్యాణం పాట అయితే చూసాం. మరి పాట రాసిన లిరిసిస్ట్ బాలాజీ గారిని పిలుద్దాం.
బాలాజీ గారు బాలాజీ గారు మీకు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మా వాళ్ళు వెల్కమ్ చెప్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఈ సాంగ్ని మ్యూజిక్ డైరెక్షన్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ పిల్లయ్య గారు. అందరికీ నమస్కారం అండి. ఈ పాట ఇంత అందంగా రావడానికి కారణం డైరెక్టర్ సుధీర్ వర్మ గారు. యాక్చువల్గా నాకు చాలా యాక్చువల్గా పెళ్లి పాటలు చాలా వచ్చాయి. పెళ్ళికి ముందు జరిగే తంతు, పెద్దవాళ్ళ తాలూకా హడావుడి ఇదంతా ఉంటుంది. యాక్చువల్గా ఈ పెళ్లి పాట పెళ్లి మంటపం మీదే జరుగుతుంది. స్పేస్లో ఒక 1 minute స్పేస్లో పాట రాయాలి అని చెప్పారు. మంచి మంచి పదాలతో పాట రావడం జరిగింది. ఇలాంటి మంచి పాట రాసే అవకాశం అందరూ కోరుకుంటారు. సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి సుధీర్ వర్మ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మన సితార ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర్ నాగరవంశి గారికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ పిల్లయ్య గారు అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు. అండ్ ఈ పాటకి గాత్రాన్ని అందించిన మన శ్రీహరి చాలా అద్భుతంగా పాడారు పాటని. ప్రేక్షకాదరణ కూడా చాలా పొందింది ఈ పాట. సో ఒక రైటర్కి కావాల్సింది ఎప్పుడు జాబ్ సాటిస్ఫాక్షను, జేబ్ సాటిస్ఫాక్షను, ఆ రెండు దీంట్లో నాకు దొరికాయి. అందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు. నిజంగా మీరు అన్నట్టు ఆ దొరికిన అవకాశాన్ని మీరు ఎంతో అద్భుతంగా వినియోగించుకుని మాకు అందమైన పాట ఇచ్చారు. ఖచ్చితంగా ప్రేక్షకాదరణ పొంది తీరుతుంది. ఎందుకంటే ట్యూన్, లిరిక్స్ చూడముచ్చటైన జంట అందరూ కలిశారు కాబట్టి. క్షమించాలి, శర్వానంద్ గారికి ఫస్ట్ టైం రాస్తున్నాను ఈ పాట. శర్వానంద్ గారికి, కళ్యాణి ప్రియదర్శన్ గారికి ఫస్ట్ టైం రాశాను ఈ పాట. శర్వానంద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో పాటతో అయితే ఒక మంచి పాటతో స్టార్ట్ చేసేసాం కదా, ఇప్పుడు కాస్త ఎనర్జీ నింపుదామా స్టేజ్ పైన. యాక్చువల్లీ నాకు మాత్రం సినిమాలో అన్ని క్యారెక్టర్స్ కంటే మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఎవరు అనిపిస్తారు తెలుసా? ఎవరు? హీరో. కానీ Okay. హీరోకి ఇంపార్టెంట్ పీపుల్ ఎవరు? హీరో పక్కన ఉండే ఫ్రెండ్స్ కదా. అంటే నిజంగా మైండ్ ఎప్పుడు బాడీ సోల్ చేస్తూ వాళ్ళే ఉంటాడు అవుతారు కదా, కాబట్టి అందుకని అది ఎక్కువ ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతున్నాడు. అది చాలా చాలా క్లోజ్ కనెక్షన్ ఉంది నాకు ఆ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ రోల్స్ తో. ఇందాక సుధీర్ వర్మ గారి గురించి అంత చెప్పింది అందుకేనా? I ఇప్పుడే wish. ఇప్పుడే అర్థమైంది నాకు. అలాంటివి సుధీర్ ఇక్కడ వర్మ గారు కాస్త మీరు పాయింట్ టు బి నోటెడ్. యా. కానీ ఎస్, సో ఆ విషయంలో మాత్రం ఈ సినిమాలో కొంతమంది సాలిడ్ యాక్టర్స్ వర్క్ చేశారు. వాళ్ళని ఒకసారి స్టేజ్ మీద పిలవాలనుకుంటున్నాను. సో ఐ రిక్వెస్ట్ ఆదర్శ్ బాలకృష్ణ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఆదర్శ్తో పాటు అలాగే రాజా గారు అండ్ మహేష్ గారు, సో ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సో శర్వానంద్ గారితో పాటు వీళ్ళందరూ చాలా మంది కూడా పూల చొక్కాలు వేయడం జరిగింది ఈ సినిమాలో. 90s బ్యాక్ డ్రాప్ కాబట్టి అందరూ కూడా చక్కగా. యా. అలాగే సుదర్శన్ గారు, కార్తీక్, అడుసుమల్లి అండ్ మౌర్య, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. యాక్చువల్లీ ఫస్ట్ ఒక ఫోటో ఆఫ్ అయిన తర్వాత మనం స్పీచెస్ దగ్గర వెళ్దాము. బికాస్ వీ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్ హియర్. సో ఫస్ట్లీ ఆదర్శ్ గారు ప్లీజ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మా డైరెక్టర్ సుధీర్ వర్మ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఇన్ఫ్యాక్ట్ ట్విట్టర్లో ఒక మెసేజ్ పంపడం జరిగింది అండ్ ఆ మెసేజ్ చూసిన తర్వాత నాకు కాల్ వచ్చింది. అండ్ అలాగా ఈ సినిమాలో I'm a part of this beautiful movie, so thank you, Sudhir Garu, for this amazing opportunity. And direction department, the whole direction department, అందులో చాలామంది టాలెంటెడ్ ఫ్యూచర్ అప్కమింగ్ డైరెక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలనుకుంటున్నాను నేను. అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్, వంశీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ నేను పనిచేసిన వాటిలో. షూటింగ్ అంతా కూడా చాలా స్మూత్గా, చాలా కంఫర్టబుల్గా జరిగింది. వినోద్ అండ్ ఆర్కే గారు కూడా చాలా చాలా థ్యాంక్స్. అలాగే వన్ ఆఫ్ ద సైలెంట్ హీరోస్ ఆఫ్ ద ఫిల్మ్, దివాకర్ మణి, ద డిఓపి, you've done a fantastic job, bro. And ఈ విజువల్స్ చూస్తే మీరు డెఫినెట్గా స్టన్ అవుతారు. జస్ట్ 2 days వెయిట్ చేయండి. I think you'll be blown with the visuals that you see. Music, Karthik, Sunny and Prashant Pillai. You guys have done an amazing job. Alagi
మొన్న సౌండ్ కట్ ట్రైలర్ ఒకటి రిలీజ్ అయింది. ఆ సౌండ్ కట్ ట్రైలర్ ఇప్పుడు కూడా నా చెవులు గిర 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 అని తిరుగుతుంది. ఇట్స్ అన్ అమేజింగ్ కట్, సంథింగ్ ఐవ్ నెవర్ సీన్ బిఫోర్. ది అమేజింగ్ కాస్ట్ హియర్ విత్ మీ ఆన్ స్టేజ్. రాజా, నేను రాజా ఒక 8-10 yearsగా ఫ్రెండ్స్ అనమాట. సో ఇట్స్ అమేజింగ్ వర్కింగ్ విత్ హిమ్. మహేష్, కార్తిక్, సుదర్శన్, మౌర్య వీళ్ళందరితో కూడా వర్క్ చేస్తూ ఐ రియలీ ఎంజాయిడ్ మై సెల్ఫ్. అఫ్ కోర్స్ మన హీరో, మై బ్రదర్, మై ఫ్రెండ్ శర్వా, కలిసి చాలా ట్రిప్స్ మీద వెళ్ళాము, చాలా సరదాగా ఎంజాయ్ కూడా చేసాము. ఈ సినిమా అప్పుడు కూడా స్పెయిన్ వెళ్ళడం జరిగింది. అండ్ we made some amazing memories, and more than that, I think we've made an amazing film, so congratulations. Nu teeskochina intensity and the character that you portrayed was absolutely outstanding. It was a pleasure working with you. Malli neeto work cheyalani korukuntunnanu. Alage the pretty lady here, Kalyani, the cute bubbly girl next door. It was amazing having you on board. And last but not the least, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నన్ను ఇన్ని రోజులు ఆదరించి ఒక స్థాయి ఇచ్చినందుకు మా తెలుగు ఆడియన్సెస్ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం తెలుగు సినిమాకి ఇది ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. మొన్న 4 filmsకి నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చింది. సో ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు కంగ్రాచులేట్ ఆల్ ద నేషనల్ అవార్డ్ విన్నర్స్. అండ్ తెలుగు ఇండస్ట్రీలో ఒక స్మాల్ పార్ట్ అయినందుకు ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు బీ హియర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రిక్వెస్టింగ్ అండ్ సారీ, నా క్యారెక్టర్ శేషు గురించి కొంచెం మాట్లాడతాను. దీనిలో చాలా ఇంట్రెస్టింగ్ గ్రాఫ్ ఉందన్నమాట. స్లమ్ డాగ్ దగ్గర నుంచి మిలియనర్ దాకా ఒక గ్రాఫ్ ఉంటుంది ఈ క్యారెక్టర్కి. అండ్ అలాగే ఈ క్యారెక్టర్లో 2 different time zones, 2 different looksతో I think you can see it there. I really enjoyed it. It's the first time I've done something like this. So thank you everybody. I wish team Ranarangam and 15th na release avutuna evaru team kuda all the best cheptanu. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్ ఆదర్శ్ గారు. అండ్ ఇంకొక ఫ్రెండ్ కూడా అక్కడే ఉండిపోయారు, భద్రం గారు. కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అండ్ ఎస్, నౌ రిక్వెస్టింగ్ రాజా గారు టు స్పీక్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడికి మా టీంని విష్ చేయడానికి వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఆల్రెడీ ఆదర్శ్ అని చెప్పేశాడు. సో డైరెక్టర్ సుధీర్ గారి గురించి చెప్పాలంటే ద ఫస్ట్ థింగ్, ఇందాక హేమంత్ చెప్పినట్టు ద బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఫర్ సుధీర్ ఐ థింక్ ఇస్ హిస్ టెక్నికల్ టీమ్ అండ్ ద వే హీ చూజెస్ హిస్ టీమ్. అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా హీ చూజెస్ వెరీ యంగ్ పీపుల్, వెరీ టాలెంటెడ్, వెరీ ప్యాషనెట్ పీపుల్. Each and every single of his department, the direction department right out there, everyone is so passionate. It's always on their feet, on the sets, always doing their job. Like everybody, like the music directors, the cameraman, the editing department, the sound department, each and every single thing. It shows how he chooses is the best in every craft. That's the best thing. And just like all of us over here, we're all young team, most of us are working for the first time, and we had chala much time. We had a lot of great fun. Nee దగ్గర నుంచి నేర్చుకోవాలరా. And Sharvato kuda the first time we are working, and we've been buddies for a long time. మా అందరిది on sets kuda it's very comfortable, so మాకు చేయడానికి యాక్ట్ చేయడానికి కానీ it's like very easy. మాకు ప్రతి సీను సుధీర్ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు మా మధ్యలో ఉండే కెమిస్ట్రీకి. సో అండ్ సేమ్ థింగ్ విత్ కళ్యాణి, యూ బీన్ ఆసమ్ ఆన్ ద సెట్స్ అండ్ వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ ఫర్ ద మూవీ August 15th. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. సూపర్. మీ ఫ్రెండ్షిప్ ఆన్ స్క్రీన్ రిఫ్లెక్ట్ అవుతోంది, యాక్చువల్లీ వీ కెన్ సీ దట్. అండ్ నౌ రిక్వెస్టింగ్ మహేష్ గారు టు స్పీక్. నేను స్వామిరార సినిమా చూసి అనుకున్నానండి, హీరోగా మన డైరెక్టర్ గారు సినిమాలో జస్ట్ ఒక మాంటేజ్ షాట్లో కనపడితే చాలండి, చాలాసార్లు అక్కడ శివాలయం కాడ నమస్కారం పెట్టి అడుగుతూ ఉండేవాడిని, ఏదైనా ఉంటే చెప్పండి అని 2013 నుంచి. కరెక్ట్గా దీంట్లో ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి డైరెక్టర్ గారికి. నెక్స్ట్ శర్వానందన్తో నేను ఎక్స్ప్రెస్ రాజా చేశాను, సతమనుభవ్ చేశాను, మళ్ళీ ఇచ్చేసాను. ఇది కూడా ఆ రెండింటికంటే మంచి సక్సెస్ అవుద్ది. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఈ ప్రొడ్యూసర్ గారికి, కెమెరామెన్ గారికి, అందరికీ, హీరో గారికి
మొత్తం ఈ టీం అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ సుదర్శన్ గారు ఇప్పుడు మాట్లాడతారు. మీకంటే ఒక హీరోయిన్ ఉన్నారు, మీరు ఈ సినిమాలో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చిన సుధీర్ వర్మ గారికి చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఎందుకంటే సినిమా చూసిన వాళ్ళందరూ చెప్తా ఉన్నారు అదిరిపోయింది క్యారెక్టరు, చాలా బాగుందని. చాలా చాలా థ్యాంక్స్ అన్న. స్ట్రైట్గా ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇంకా దివాకర్ అన్న గురించి ట్రైలర్ రిలీజ్ అయిన కాడి నుంచి అందరూ మాట్లాడుతున్నాడు చంపేశాడని. అలాగే చాలామంది చంపేశారు దీంట్లో, మ్యూజిక్ అన్ని పేర్లు నాకు కరెక్ట్గా తెలీదు. ఇంకా మా బాబు బంగారం శర్వానంద్ గారు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆ బంగారం అంటే దాంట్లోనే ఉన్నాయి, ఏం చెప్పాలి అర్థం కావట్లేదు ఆయన గురించి. ఒక తండ్రి చిన్న కొడుకుని చూసుకున్నట్టు చూసుకున్నాడు నన్ను. నీకే ఇద్దరు కొడుకులు పుట్టిన. దాని మీద ఒక లెటర్ కూడా రాశాను, అది మిస్ అయిపోయింది. తిన్నంత వరకే పెట్టాలని. ఇంకా దాని తర్వాత చెప్పలేను, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. చాలా థ్యాంక్స్ అండి. ఈ టీం వరకు మంచి మెమరీ ఎప్పటికీ మర్చిపోలేము. షూటింగ్ జరిగినంతసేపు చాలా ఎంజాయ్ చేసాము, అయిపోయినప్పుడు అదేదో కాలేజ్ అయిపోయినట్టు బాధపడినట్టే బాధపడ్డాం అందరం. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. దేవుడు ఎవరిని బ్రదర్ ఇతను ఎప్పుడు కాలేజ్కి వెళ్ళలేదు కదరా. కొన్నిసార్లు దేవుడు మిస్టేక్ చేస్తుంటాడు. ఇంకా ఫ్రెండ్స్ మన ఆదర్శ్ భయ్య, రాజా భయ్య, మౌర్య, కార్తిక్, మహేష్, భద్రం అందరితో కూడా చాలా ఫన్ ఉండింది. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యా, కార్తిక్ గారు ప్లీజ్. నాకు కొంచెం టెన్షన్ ఇలా మాట్లాడాలంటే. ఇందాక మామూలుగా ఇప్పుడు దాకా ఫోన్లోనే చూడటం జరిగింది రణరంగం ఇది. లేకపోతే అన్న దగ్గరికి వెళ్ళా, అన్న ఒక్క బిట్టు చూపి అన్న అంటే ఆయన ఆగరా అని ఏదో చూపించి, ఇక్కడ ఇందాక వచ్చినాక ఆ పెద్ద స్క్రీన్లో అసలు ఆ మ్యూజిక్తో చూస్తుంటే ఇంకా ఫుల్ ఎక్సైటెడ్ రణరంగం గురించి. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. అన్న థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. మౌర్య గారు రిక్వెస్టింగ్ యూ టు స్పీక్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు థ్యాంక్స్ టు సుధీర్ అన్న. ఎందుకంటే నేను ఇంజనీరింగ్లో ఉండేటప్పుడు నేను యూఎస్ వీసా అప్లై చేద్దాం అనుకుంటే నాకు భయము, ఎందుకంటే రిజెక్ట్ చేస్తారు, మనకు తెచ్చిన వీడు నేను ఒకే క్లాస్ సుధా, నేను సచిన చేయ కష్టం అనుకున్నా. అలాంటిది నా దగ్గర స్పెయిన్ తీసుకొని వెళ్ళాడు నన్ను. స్పెయిన్ తీసుకొని వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ ఫ్రెండ్స్గా పనిచేశారు శర్వా అన్నకి. కానీ నాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఒక హిట్ మ్యాన్కి బాడీ గార్డ్ లాగా పనిచేశాను. ద హిట్ మ్యాన్స్ బాడీ గార్డ్ లాగా పనిచేశాను నేను శర్వా అన్నకి. అండ్ నన్ను అంత మామూలుగానే నాకు కలర్ తక్కువ, వెనకాల నలుగురు స్పెయిన్లో బాయ్స్ ఉంటారు, వాళ్ళని చూసి ఫ్రేమ్ మీద సుధీర్ అన్న దగ్గర రోజు వెళ్ళి చెప్పేవాడిని, అన్న ప్లీజ్ అన్న కొద్దిగా నల్లగా కనబడతాను, ఇప్పటికిప్పుడు నువ్వు కలర్ రాలేవురా, డిఓపికి పోయి చెప్పి ఏదో ఒకటి చేయమని అని చెప్తాడు. సో నేను దివాకర్ అన్నకు పోయి చెప్పేవాడిని, అరే ఇవన్నీ నా వల్ల కాదు, చాలా కష్టం అని చెప్పి నేను బాగా ఎంజాయ్ చేశాను ఈ షూటింగ్లో స్పెయిన్కి వెళ్ళి. అండ్ నాకు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి ఏంటంటే, నాకు సుధీర్ వర్మ గారిని పరిచయం చేసింది నా ఫ్రెండ్ శ్రీకాంత్. వాడికి చాలా చాలా థ్యాంక్స్, చాలా మంచి అతన్ని పరిచయం చేశారు నాకు. అండ్ శర్వా అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పాలి, నన్ను స్పెయిన్లో కూడా కొద్దిగా బాగా చూసుకున్నాడు అన్న. అంత పరిచయం లేకపోయినా కూడా బాగా చూసుకున్నాడు, చాలా థ్యాంక్స్ అన్న. ఇంకో కొడుకు కాదు, ఒక తమ్ముడు. అండ్ వంశీ అన్నకి ఒక ప్రొడ్యూసర్ నన్ను స్పెయిన్ తోడుకొని పోవడానికి చాలా చాలా థ్యాంక్స్. అది చాలా బాగా వచ్చింది సినిమా. August 15th చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. భద్రం గారు. అందరికీ నమస్తే అండి. RRR ముందు వస్తున్న RRR మంది రణరంగం. అక్కడ చూస్తుంటే తెలిసిపోతుంది, ద మోస్ట్ స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ఇన్ టాలీవుడ్ ఎవరైనా ఉన్నారు అంటే అది మాత్రం మా సుధీర్ అన్నే. సార్, నేను ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నాను కారణం సుధీర్ అన్న. ఎలా అంటే, సుధీర్ అన్న బ్రదర్ ఫణి అన్న నాకు పెళ్లితో జరభద్రం అనే వీడియో చేయడానికి కారకులు ఫణి అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సార్, నేను శతమానం భవతి మహాన్ భావుడు 2 చేశాను సార్తో, శర్వా సార్తో. మా ఊర్లో అందరూ అనుకుంటారు ఆయన నేను చాలా చాలా క్లోజ్, రోజు కలుస్తుంటాం అనుకుంటుంటారు. నేను ఎప్పుడు కలిసినా సరే, ఎవరితో మాట్లాడినా సరే చివరి మాట మాత్రం శర్వానంద్ అడిగినట్టు చెప్పు అని చెప్తారు.
సార్ అలా అడిగినట్టు చెప్పు అన్నప్పుడల్లా ఫోన్ చేస్తే నా నెంబర్ మీరు బ్లాక్ లిస్ట్లో పెడతారు సార్. ఈ సినిమా RRR నాయకుడు సినిమా కమల్ హాసన్ గారికి మణిరత్నం గారికి ఎలా అయితే పేరు వచ్చిందో అలాగే ఈ RRR సుధీర్ అన్నకి శర్వా సార్కి కూడా పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ టీమ్ అండ్ క్రూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ అందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్ అండ్ వెరీ గ్రేట్ హ్యావింగ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా స్టేజే ఇంత నిండుగా ఉందంటే రేపు ఎనర్జీ స్క్రీన్ మీద కూడా మనం చూడొచ్చు. 2 మార్కులు నేనే తీసుకున్నాను. ఓకే. ఓ ఎస్, వీ హ్యావ్ అవర్ స్పెషల్ గెస్ట్ టునైట్. వెల్కమ్ నితిన్ గారు. హార్ట్ థ్రాబ్ నితిన్ గారికి స్వాగతం సుస్వాగతం టు ద ఈవెంట్. రణరంగం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఈవెంట్ మనం ఇవాళ జరుపుకుంటున్నాము. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య అండ్ టుడేస్ ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ లార్జెస్ట్ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. ఇన్ఫాక్ట్ ఇప్పుడే వచ్చేసిన డైరెక్టర్ వెంకీ కొడుముల గారు కూడా వెల్కమ్. Hearty welcome to you, వెంకీ కొడుముల గారు. వావ్, సో ఇట్స్ సో కలర్ఫుల్ అండ్ సో హ్యాపెనింగ్ కదా యాక్చువల్గా. ఒక ఓకే, ఫ్రెండ్ సో రణరంగం సినిమా ఫస్ట్ అటెన్షన్ గ్రాప్ చేసింది శర్వానంద్ గారి లుక్స్. అబ్సల్యూట్లీ రైట్. yes. 2 డిఫరెంట్ లుక్స్లో ఒక పక్క 40s మనకు కనిపిస్తూనే ఎట్ ద సేమ్ టైం స్టైలిష్గా కనిపిస్తూనే, ఇంకో పక్క 90sకి వెళ్ళగానే అసలు హౌ లవ్లీ హిస్ హెయిర్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్. బేసిక్గా అది బాగా అట్రాక్ట్ చేసింది, ఆడియన్స్ని కనెక్ట్ చేసిందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు హేమంత్. ఇన్ఫాక్ట్ చాలా మంది సినిమాలు చూసి ఇగో ఇలా అవ్వాలనుకుంటారు కదా, మేబీ ఈ సినిమా తర్వాత చాలా మంది అలా డాన్ అవ్వాలనుకుంటారు. డాన్ సంగతి ఎలా ఉన్నా 90s లుక్లోకి మాత్రం వెళ్ళాలనిపిస్తుంది. అది అంత బాగుంది నిజం చెప్పాలంటే. అబ్సల్యూట్లీ రైట్. యా, సో ఇప్పటి వరకు మనం సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరి మాటలు విన్నాము. అయితే ఇంకొక మంచి పాట ఈ సినిమాలో ఉంది. యాక్చువల్లీ అన్ని మంచి పాటలు ఇలా చెప్పుకుంటూ వెళ్తే, బట్ ఈ సినిమాకి ఇందాక మనం అనుకున్నట్టు 3 మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేయడం జరిగిందండి. ప్రశాంత్ పిళ్ళై గారు, కార్తిక్ రాడ్రిగ్యూస్ గారు అండ్ సన్నీ ఎంఆర్ గారు. అయితే ఇప్పుడు కన్ను కొట్టి అనే సాంగ్కి సంబంధించిన వీడియో ప్రోమో మనం చూడబోతున్నాము. దీన్ని కంపోజ్ చేసింది కార్తిక్ రాడ్రిగ్యూస్ గారు. సో ఆలస్యం చేయకుండా సాంగ్ ప్రోమోని ఆన్ స్క్రీన్ ప్లీజ్. వావ్, సో బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్. బేసిక్గా ప్లీజ్ క్లాప్ ఫర్ ఇట్. కమ్ ఆన్. వండర్ఫుల్. ఈ సినిమాలో ఫ్రెండ్స్కి కూడా డాన్స్ చేసే అవకాశం వచ్చింది. ఐ కెన్ సీ. ఆదర్శ్ గారు వండర్ఫుల్. ఓకే, సో యాక్చువల్గా ఈ పాట దీనికి కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ అండ్ ఈ పాట క్రియేట్ చేసిన ఆ క్రియేటర్ని పిలుద్దాం. ఎస్, మ్యూజిక్ డైరెక్టర్, వన్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ కార్తిక్ రాడ్రిగ్యూస్ గారు. కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అలాగే ఐ రిక్వెస్ట్ ద కెమెరామ్యాన్, ద డిఓపి దివాకర్ మణి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. నిజంగా 2 బ్యాక్ డ్రాప్స్ ని చాలా అద్భుతంగా వావ్ వావ్. ఓహో, సెపరేట్ ఫ్యాన్ బేస్ దివాకర్ ఉన్నట్టుంది. గారికి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇక్కడ. ఫస్ట్లీ కార్తిక్ గారు మాట్లాడతారు. ఫస్ట్లీ అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బేసికలీ సమ్ వెబ్ కంటెంట్ వర్క్స్ చేస్తుంటే శర్వానంద్ గారు చూశారు నా వర్క్ చూసి, అండ్ దెన్ హీ కాల్డ్ మీ. నా సినిమాలో 2 సాంగ్స్ ఉన్నాయి, అవి చేస్తారా అని అడిగారు. అండ్ ఐఎమ్ రియలీ సో థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఫర్ దట్ 2 songs ఆపర్చునిటీ. కన్నుకొట్టి అండ్ కుమేర సాంగ్స్ ఆపర్చునిటీ వచ్చిందండి. అండ్ ఐఎమ్ రియలీ సో థ్యాంక్ఫుల్ టు శర్వా గారు ఫర్ సజెస్టింగ్ మీ టు సుధీర్ వర్మ గారు. 7 years బ్యాక్ నేను ఒకసారి కొత్తగా మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఐ వాజ్ లుకింగ్ ఫర్, తెలీదు అసలు ఎవరు ఏంటి అని తెలీదు. బట్ సడన్లీ ఒకసారి నాకు ఒక సినిమా డైరెక్టర్ గురించి పరిచయం చేశారు. వెళ్తే ఆయన సుధీర్ వర్మ గారు. 7 years బ్యాక్ ఆయనను కలిశాను. అప్పుడు మెలడీస్ బాగున్నాయండి, ప్రోగ్రామింగ్ వర్క్ ఇంకా సౌండింగ్ కొంచెం బెటర్ చేసుకోండి అని చెప్పారు. దెన్ ఆఫ్టర్ దాట్ 7 years హీ గేవ్ మీ 2 songs ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ టు మేక్ సాంగ్స్ విత్ యూ సార్. And Divakar Mani garu, beautiful visuals, and I'm really so thankful to you for the song visuals, and really thankful to all the people, Nitin garu, namaste, and Kalyani Priyadarshini, everyone, thank you so much, and thank you. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు దివాకర్ గారు మాట్లాడతారు.
I think there are some people who just came to rag me out. Thank you everyone for liking the visuals. I just want to thank Sudhir. This is my second film, and we wanted to try something different in this film. I hope it achieved what we wanted to try. And thank you, Vamsi and Sitara, because the film took some time to shoot, and we wanted to, try something with equipment and all those kind of stuff. And Sharva sir, I know I took a lot of silhouette shots and made you in dark most of the times, but one of the finest actors and one of the lovely actor to shoot actually, very comfortable shooting, and Kalyani is always a friend, and pleasure shooting you, and Kajal also, and all the support team, and I could not achieve what I tried without my camera department, Bharat and Chandu and Praveen, and the direction department for all the support. I keep wanting their help in everything that I try to do, and everybody involved in the film, thank you, and I hope the audience will like the film. Please watch it in theaters, and we all tried something new, and it's going to be something different from what you have not seen. Thank you everyone. Thank you so much, Divakar garu and Karthik garu. Thank you. ఎస్ సినిమాకి సంబంధించిన సినిమాటోగ్రఫర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు కూడా మాట్లాడేశారు. ఓకే, రెండు బ్యాక్ డ్రాప్స్ అంటే రెండు డిఫరెంట్ లొకేషన్స్ అవి ఉండడం వల్ల ఐ థింక్ మనకి ఓవరాల్గా సినిమా అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవ్రీథింగ్ ఐ థింక్ ఆ డిఫరెన్స్ అనేది తీసుకురాగలిగారు యాక్చువల్లీ ఇద్దరు కలిసి కూడా. వండర్ఫుల్ జాబ్. ఓకే, ఇప్పుడు ఈ సినిమాలో ఇంకొక సూపర్ హిట్ సాంగ్ ఉంది. అంటే నేను వెయిటింగ్ ఈ సాంగ్ ఎప్పుడు ప్లే చేస్తారా అని, బికాస్ తెలుసు నువ్వు ఎందుకు వెయిట్ చేస్తున్నావు. సాంగ్ చూసినప్పుడల్లా అరే వా అనిపించింది నాకు. వెయిటింగ్ ఫర్ మరి దాట్. పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు అందరూ వెయిట్ చేస్తారు కదండి సాంగ్ చూడడానికి. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం ఆన్ స్క్రీన్ పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్. వావ్ వావ్, ఎన్నిసార్లు చూసినా అంతే బాగా అనిపిస్తుంది ఈ పాట. కాజల్ ఫ్యాన్స్ అందరూ ఒక ఓ వేసుకుంటారా? ఓకే, సో యా, రణరంగం ఆగస్ట్ 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ జరుపుకుంటోంది. సో ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ కి విచ్చేసిన వాళ్ళందరికీ మరోసారి వెల్కమ్ చెప్పేస్తూ టుడేస్ ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ లార్జెస్ట్ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ, అండ్ ఆడియో ఈజ్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. హేమంత్ ఇక్కడ అక్కడ ఏం చేస్తున్నా? యాక్చువల్గా నీకు మన టీమ్ కి మిగతా వాళ్ళందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఏంటండి? ఇందాక నుంచి మేము మాట్లాడుతున్నప్పుడు వెనకాల బోల్డ్ అని వర్కింగ్ స్టిల్స్ చూస్తున్నారు కదా, ఇవి మాత్రమే కాకుండా ఇంకొన్ని మా దగ్గర ఉన్నాయి. స్పెషల్ వర్కింగ్ స్టిల్స్ ఉన్నాయి. యా, దానికి ఒక పేరు కూడా పెట్టాం. ద టైటిల్ ఇస్ సంథింగ్ ఇస్ ఫిషీ. ఓ, సో ఇప్పుడు వాట్ ఇస్ ఫిషీ? ఆ వర్కింగ్ స్టిల్స్ చూపిస్తాం. ఓకే, తర్వాత మేబీ వీళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు యాక్చువల్లీ ఏం జరిగిందో అక్కడ. చూద్దామా? ఓకే, దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. కెన్ వి హ్యావ్ ద వర్కింగ్ స్టిల్ ప్లీజ్? ఓకే, ఇక్కడ ఏం జరుగుతోంది? అక్కడేవో చెగోడీలు తింటున్నారు. సరే, సుదర్శన్ గారు చెగోడీలు ఇవన్నీ బాగానే ఉంది, కానీ ఇది ఆన్ సరే, ఇది 6 ముందా 6 తర్వాత షార్ట్ మధ్యలోనా ఎవరు చెప్తారు? ఇక్కడ అందులో యువర్ పార్ట్ ఆఫ్ ఇట్ కాబట్టి ప్లీజ్ ఆదర్శ్ ప్లీజ్ గెట్ అప్. సుదర్శన్ ఇట్రా ఆఫ్ కోర్స్ రావాలి. హోల్డ్ ఇక్కడ ఏం జరుగుతుంది కాస్త చెప్పండి మాకు. కెమెరా ఇటు పక్క ఉంది, రెడ్ కెమెరా పెద్దది. ఇటుపక్క ఇది ఈ స్ట్రైట్ గా ఉంటుంది, ఇంకా ఇటు వచ్చిందంటే అది ఇది వేరు, ఇది కాదు. నువ్వు దాని గురించి చెప్తున్నా, ఫోటో గురించి. అదే అది సినిమాలో, అది బయట ఆడలేదు. బయట ఆడలేదా? బయట ఆడకూడదు కదా ప్యాకెట్. అబ్బా అబ్బా, నువ్వే చెప్పాలి మరి. తర్వాత ఎవరు గెలిచిరా గేమ్? ఆయనే గెలుస్తాడు ఇంకా ప్రతిసారి. అయినా షో కొట్టలేదు. సరే, ఒక నెక్స్ట్ ఫోటో. ఇది యాక్చువల్గా ఈ ఫోటో చూస్తుంటే మాత్రం నాకు ఇంకొక పోజ్ గుర్తొస్తుంది. నేను చెప్తాను, కానీ ఇక్కడ దీని గురించి ఫస్ట్ మీరే చెప్పండి సార్, ప్లీజ్ నిల్చోండి సార్. థ్యాంక్ యూ సుదర్శన్. యాక్చువల్లీ పాటలో విజువల్ అది, సో ఆ పోస్ట్ చూస్తే తెలుస్తుంది అది ఎవరిదో. సో ఆ టైంలో తీసిన సినిమా కాబట్టి వి యూజ్ దట్ బాడీ లాంగ్వేజ్. చిరంజీవి గారిది, ఫ్రమ్ గరానా మొగుడు. అంటే అది ఏం ప్లాన్ చేసింది కాదు, శర్వాస్ ఐడియా. శర్వ గారు, ఇప్పుడు టీమ్ మెంబర్స్ లో ఎవరికైనా ఆ స్టైల్ తో చెప్పాలంటే ఎవరికి చెప్తారు? నమస్తే. ఆ స్టైల్లోనా? సుధీర్ వర్మకి, మా ప్రొడ్యూసర్ వంశీ. ఓకే, నెక్స్ట్ వర్కింగ్ స్టిల్ ప్లీజ్. దిస్ ఇస్ మై పిక్ ఆఫ్ ద లాట్. సంథింగ్ ఇస్ ఫిషీ.
డెఫినెట్గా కాజల్ ఇన్స్టాగ్రామ్కి ఫోటోలు దిగుతుంటే నువ్వు కాదు నేను తీస్తా అని తీసిన ఫోటో అది. ఎందుకని అంటే తను తీసిన ఫోటోలు బాగాలేదనా లేకపోతే నేను తీసింది ఇంకా చెత్తగా వచ్చింది. ఓకే నెక్స్ట్. నెక్స్ట్ పిక్చర్ ఇది అబ్బా, డైరెక్టర్ గారు డైరెక్షన్ డైరెక్టర్ చేయాలి గారు పట్టిస్తారా? దగ్గరుండి వడ్డిస్తున్నారు. యాక్చువల్లీ స్పెయిన్లో సీన్లో కంటెంట్ అది. సో నిజంగా అన్ని వర్కింగ్ సిరీస్లో లేవు అవి సీన్లో కంటెంట్. లేకపోతే స్పెయిన్లో ప్రొడక్షన్ వాళ్ళు లేరు కాబట్టి ఆ జాబ్ ఏమన్నా చేస్తున్నాం. అయితే ఆ షాట్ లో మీరు ఏంటిది కనిపిస్తారు ఇంతకీ? అనమాట. పులిహార అది ఏంటండి అది? వాట్ వాజ్ దాట్? స్పెయిన్లో బిర్యానీ పయ్యా అంటారు. ఓకే మనకెందుకులే. ఓ యాక్చువల్లీ ఇది మళ్ళీ టూ కాంట్రాస్ట్. ఒకళ్ళు అజయ్ గారు ఏమో ఫుల్ సీరియస్గా, అక్కడ బ్రహ్మాజీ గారు కామెడీగా. ఏం జరిగింది అక్కడ? ఇఫ్ యూ కెన్. నాకు తెలిసి బ్రహ్మాజీ గారు షార్ట్లో ఫ్రేమ్లో లేరేమో, సో అందుకే ఆయన కామెడీ చేస్తున్నారు, అజయ్ సీన్ మూడ్లో ఉన్నాడు. దీంట్లోనే ఆ డైలాగ్ వాడింది ఇదేనా కాదా? ఇంకేదో ఉందా? ఏదో అర్థమయ్యి అవ్వనట్టుగా చెప్పారు ఒకటి, అర్థం కాలేదు. ఓకే నెక్స్ట్. నెక్స్ట్ పిక్చర్. సంథింగ్ ఫిష్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే అబ్బా, రాజా రవీంద్ర గారు డబ్బులు రాజా చూడటం, రవీంద్ర గారు ఎక్స్ప్రెషన్. మీరు పంచటం, నాకు ఇదేదో సంక్రాంతి టైంలో భీమవరం గుర్తొస్తుంది ఇది. వంశీ పేమెంట్ అప్పుడు పంపించాడు. వంశీ నా పేమెంట్ ఎంత అని లెక్క పెడుతున్నారు. ఆయన చాలామందికి మేనేజర్ అయిన. సో ఓకే, లేకపోతే నేనేమనుకున్నానంటే డబ్బులు లేకపోవడంలో ఆయన అల్టిమేట్ కాబట్టి మేబీ ఏమన్నా హెల్ప్ చేస్తున్నారేమోనని. అయ్యో బాబోయ్, కాజల్ అంత సీరియస్ గా శర్వ గారు మేబీ యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్. అంత సీరియస్ అని ఏం చెప్తున్నారండి? వీళ్ళు ఇద్దరు ఎక్స్ప్రెషన్ చాలా ఇంటెన్స్గా ఉంది. అయ్యో ఏం జరిగిపోయింది అక్కడ? యాక్టింగ్ నేర్పిస్తున్నావా? ఈ స్టిల్స్ అన్నీ ఇచ్చింది ఎవరని నా డౌట్. ఆయన ఏం చేయలేం కాబట్టి ఇంకా ఓకే. ఆ సీన్ది ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు కరెక్ట్గా గుర్తులేదు సీరియస్లీ. సరే అంటే ఇంకో పిక్చర్ ఉందా మనకి? నెక్స్ట్. నౌ ఇట్స్ కళ్యాణి ప్రియదర్శిని టైం. So I used to wear those glasses to set every day, and Sudhir sir didn't like it, and he was like, if you don't change your glasses the next time, I will steal it and keep it so that you have to wear something else. And the next time I actually came to set, the first time I bought new glasses, I messaged him saying, I have a surprise, I'll show you on set. Because for one full schedule, he was just like, you have to change those glasses, you have to change those glasses. So yeah, I think this is the last picture with those glasses actually. Yeah. అంటే ఈ టైంలో ఖచ్చితంగా చెప్పాలి సుధీర్ గారికి. ఇంకొక ఫెంటాస్టిక్ స్టిల్ వచ్చింది. ఆహా ఈనేరి సార్ ప్లీజ్ ప్లీజ్ ఏం చూపిస్తున్నారు ఫోన్ లో, ఏం జరుగుతుంది? ఐ డోంట్ నో. ఫస్ట్ అసలు శర్వ గారు, డూ యూ వాంట్ టు కమెంట్ ఆన్ దట్? కళ్యాణి సీక్వెన్స్లు బాగా షూట్ చేశాడు, నన్నేమో సిలోట్లో పెట్టాడు. కానీ సిలోట్ షాట్స్ చాలా బాగా వచ్చినాయి. కళ్యాణి ఇంకా చాలా బాగా అందంగా ఉండింది. No, I think some tone, some short reference, yeah. I think yeah. Yeah, some shots, some color correction, that's all. Sorry? Obviously, I thought it was amazing, so I was smiling like that. నిజంగా మొత్తం ప్రొఫెషనల్ పీపుల్ అంతా మీ సెట్లోనే ఉన్నట్టున్నారు. అసలు అందరూ పని గురించే మాట్లాడతారు, అసలు వేరే విషయాలే మాట్లాడతారు. బాబోయ్ మాస్టర్, మరి ప్లీజ్ కమెంట్. ట్రైలర్లో ఉంది దానికి సంబంధించిన డైలాగు, సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. సినిమా ఏ రేంజ్లో హిట్ కొడదామని ఆలోచించుకుంటున్నారు. ఎన్ని కోట్లు, ఎన్ని వందల కోట్లు, అదే డిస్కషన్ జరుగుతుంది అంతే. కాదు సార్, అంత ఇంటెన్స్ కూర్చొని అసలు మీరు ఏం చెప్తారు చెప్పండి హీరోకి ఏదైనా? సినిమా ఎలా తీస్తారు అనుకుంటున్నావు? కామెడీ సినిమా ఉంటుందా అన్నీ? సరే సర్లేండి, నాతో ఎందుకులేండి మరి తిట్టించుకోవడం లేదు. థ్యాంక్ యూ సో మచ్ శర్వ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హేమంత్. యా ప్లీజ్ జాయిన్ మీ ఆన్ స్టేజ్. ఓకే,
వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఇందాక సుధీర్ వర్మ గారు అన్నట్టు సినిమాలోనూ ఆ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వర్కింగ్ స్టేజ్లో కూడా మనం అదే ఎక్కువగా చూసాము. కానీ అందరిలో నేను చూసిన సిమిలారిటీ అంటే నేను ఎవరు అడిగినా పని గురించి ఇది మాట్లాడుతున్నాం, పని గురించి అది మాట్లాడడం, అసలు ఏది ఆఖరికి ఆ ఫస్ట్ పిక్చర్, ఆ పేకట్ట పిక్చర్ కూడా కెమెరా ఉంది డిస్కస్ చేస్తున్నాం అంటారు, కానీ నాకు కావాల్సిన స్కూప్ మాత్రం ఎవరు ఇవ్వట్లా. యా ఓకే. సో రణరంగం సినిమాలోనే ఇంకొక పాట కూడా చూసే టైం వచ్చింది. బట్ దానికంటే ముందు ఒక గెస్ట్ ని స్టేజ్ పైకి పిలిచి ఆయన విషెస్ ని కూడా అందిద్దామా టీమ్ కి. సో లెట్స్ వెల్కమ్ వెంకీ కుడుముల గారు ఆన్ స్టేజ్. చేలో సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ వెంకీ కుడుముల గారు. వెల్కమ్ సార్. హలో అండి, నాకు ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్కి కొత్త డైరెక్టర్ సినిమా వచ్చిందంటే చాలా టెన్షన్గా చూస్తారు. అలా నేను స్వామిరారు సినిమాకి వెళ్ళాను నా సుధీర్ అన్న. వెళ్ళి ఒక కొత్త డైరెక్టర్ హిట్ కొట్టంగానే అబ్బా కొట్టేసాడరా, ఓకే మనల్ని కూడా నమ్ముతారు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు నమ్ముతారు అనుకున్నాను. సో నాకు అప్పటి నుంచి సుధీర్ వర్మ గారు అంటే బాగా ఇష్టం. అండ్ అన్న ఇది 1990s ఉన్న పోర్షన్ ట్రైలర్లో చూశాను. పేరుకి అది ఓల్డ్ అయినా కానీ ఫిల్మ్ మేకింగ్ మాత్రం చాలా న్యూగా ఉంది. అండ్ నాకు విజువల్స్ కూడా చాలా బాగా నచ్చినాయి, ట్రైలర్ బాగా నచ్చింది. అండ్ శర్వా సార్ అయితే చాలా బాగా కనిపించారు. సార్ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ ప్రొడక్షన్లో నేను నెక్స్ట్ సినిమా చేస్తున్నానండి. అండ్ ఇది నాకు హోమ్ ప్రొడక్షన్ లాగా. అందరికీ చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఇంకా కుమ్మేరా పాటతో కుమ్మేద్దామా? యాక్చువల్లీ నాకు ఇంకో క్వశ్చన్ అడగాలని ఉంది. బికాస్ ఒక్కొక్క పాట రిలీజ్ చేస్తున్న ప్రతిసారి అసలు బోల్డ్ అంత రెస్పాన్స్ వస్తూ ఉంటుంది కదా. అవును, ఇది ఒక్కసారి చూసేస్తే యాక్చువల్గా రెస్పాన్స్ ఎలా ఉందో అందరినీ మళ్ళీ కనుక్కుందాం. ఎస్, ఫైనల్ గా ఫోర్త్ సాంగ్ కూడా చూసేద్దాం ఆన్ స్క్రీన్. శర్వా గారు స్టెప్స్ తో మాత్రం నిజంగానే కుమ్మేశారు. ఆ గెటప్, ఆ బాడీ లాంగ్వేజ్, స్టెప్స్ వండర్ఫుల్. అంటే ఒక ఎండ్లో ఏమో లాంగ్ కోట్లు వేసుకొని వార్నింగ్లు, ఇంకో ఎండ్లో స్టెప్పులు. నేను డబల్ వెయిటింగ్ ఇప్పుడు సినిమా కోసం. కానీ ఎస్, అన్ని పాటలు ఇక్కడ చూశారు అండ్ రిలీజ్ అవటం కూడా చూశారు కదా. హేమంత్కి మీకు ఏ పాట బాగా నచ్చింది అన్నదానికి ఒక రియాక్షన్ కావాలంట. ఒక్కొక్క పాట పేరు చెప్పు, వాళ్ళ రియాక్షన్ ఇస్తారు. అయితే ఫస్ట్ పాట సీతా కళ్యాణం ఎలా ఉండింది? ఓకే, మరి కన్ను కొట్టి ఇలా కాదు, ఎక్కువ సౌండ్ కావాలి నీకు, అంతే కదా. నేను చెప్తా. ఆ పిల్లేమో కానీ ఎస్, ఇప్పుడు మాత్రం శర్వాన్ గారు స్టెప్పులు కూడా వేశారు కాబట్టి నాకు ఐ థింక్ ఐ లైక్ దిస్ ద మోస్ట్. ఈ పాట ఎలా ఉంది మీకు? నువ్వు ప్రతి పాట చూసిన తర్వాత ఇదే చెప్పావు. ఎనీవేస్, ఎస్, ఇప్పుడు స్టేజ్ పైకి ఒక బ్యూటిఫుల్ లేడీని పిలిచే టైం వచ్చేసింది. చాలా డిఫరెంట్ గెటప్ లో చాలా క్యూట్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్న మన కళ్యాణి ప్రియదర్శినిని స్వాగతం చేస్తున్నాం స్టేజ్ పైకి. లెట్స్ వెల్కమ్ కళ్యాణి ఆన్ స్టేజ్. వెల్కమ్. హలో కళ్యాణి, వెల్కమ్. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఈ ఫంక్షన్కి వచ్చినందుకు నితిన్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. అండ్ ఆల్సో ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి ఇక్కడ వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సుధీర్ సార్కి, మా డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా ఒక స్ట్రాంగ్ ఇంటెన్స్ అతని గురించి ఉన్నా కూడా ఆ ఇంటెన్సిటీ వెనకాతలో ఉన్న లవబిలిటీని, వల్నరబిలిటీని తీసుకున్న క్యారెక్టర్ నా కోసం రాసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఆఫ్ కోర్స్ సుధీర్ సార్ ఊహించిన ఆ లోగంని ఎగ్జాక్ట్గా క్యాప్చర్ చేయగలిగిన మా డిఓపి దివాకర్. దివాది నేను చాలాసారి చెప్పాను, బట్ మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హ్యావ్ బిన్ షాట్ బై యూ. మా ప్రొడ్యూసర్స్కి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను ఫర్ మేకింగ్ ఆల్ ఆఫ్ దిస్ పాసిబుల్. My biggest regret in this film is that I didn't get a chance to work directly with Kajal ma'am.
I tried asking Sudhir sir many times to change the story so that I could at least get a chance to see her work and learn from it. But I do hope someday that will happen. And of course, the man of the hour, Sharva, he's truly an inspiration, Andy. How to put this? Screen మీద ఒక క్యారెక్టర్ 20 కళ్ళ ముందు 20 years గ్రో అవ్వాలంటే దాని వెనకాతలో ఎంత ఎఫర్ట్ ఉంటుందో అది నేను శర్వా నుంచి నేర్చుకున్నాను. మా క్రూ ఎవ్రీబడి హియర్ ఈ రణరంగంకి అగైన్ హౌ డు ఐ పుట్ దిస్ వాళ్ళ టైం లవ్ అండ్ ఎఫర్ట్ ఇచ్చారండి. ఫర్ మోర్ దెన్ అ హోల్ ఇయర్ వీ బిన్ విత్ దిస్ ప్రాజెక్ట్ అండ్ వీ ఆల్ హోప్ యూ లవ్ ఇట్. సో ఈ August 15th రణరంగంలో కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడెప్పుడో హలో టైంలో అలా ట్రై చేస్తూ ఉన్నారు తెలుగు, ఇప్పుడు ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడేస్తున్నారు. నో కళ్యాణి యాక్చువల్లీ వాట్ ఇంకా ఏం చెప్పలేదు, భయపడిపోతుంది తను. కాదు, కన్ను కొట్టి పాటలో చాలా క్యూట్గా బాగున్నారు, కన్ను కూడా చాలా బాగా కొట్టారు. ఇంతకు ముందు ఎప్పుడైనా కన్ను కొట్టడం ప్రాక్టీస్ చేశారా? No, I was so scared because I don't know how to wink. And I kept telling sir also, sir, I don't know if I can do this. He's like, no, chill, just do it. And Nijama? so, yeah, I was blinking both eyes for a long time. So ఇప్పుడు వచ్చేసింది కదా, ఇప్పుడు ఒకసారి కొట్టి చూపించండి. I'm scared. Wait. ఫ్యాన్స్ Which camera? దట్ Okay. I can't do this anymore. Wait. Does that work? I don't know. Yeah. ఈ పాట కోసం ప్రాక్టీస్ చేశారు. ఫైనల్లీ కళ్యాణి కన్ను కొట్టడం నేర్పించిన పాట. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి ఫర్ జాయినింగ్ us ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. కన్ను కొట్టడం లాంటివి మాలంటే ఇంకా గట్టిగా చెప్తాం కదా మేము. ఓకే, ఎస్, రణరంగం సినిమా మాత్రం నిజంగా వేవ్స్ క్రియేట్ చేసింది. ఆర్ బోల్డ్ అంతమంది అలా స్టన్ అయిపోయారు అంటే ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు దాన్ని చూసిన తర్వాత అఫ్ కోర్స్ అటు ఫ్యాన్సే కాదు జనరల్ ప్రేక్షకులు కూడా బోల్డ్ అంతమంది ఫ్రమ్ వరల్డ్ ఓవర్ బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ పెడుతున్నారు. ఇన్ఫాక్ట్ సోషల్ మీడియాలో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా దాని గురించి రాస్తున్నారు. ఆ ట్రైలర్ కూడా ఈరోజు మనందరం చూడబోతున్నాం మళ్ళీ. ఎస్, ఆన్ స్క్రీన్ చూసేద్దాము. ఓకే, సో ట్రైలర్ గురించే మాట్లాడాడు కానీ ఇంకాసేపు ఆగాలంటున్నాడు కానీ వద్దు, ఇప్పుడే చూసేద్దాం ట్రైలర్. ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఈసారి మేము అరవట్లేదు, మీకు అవకాశం ఇస్తున్నాం. వావ్, ఎన్నిసార్లు చూసినా సమ్ గూస్ బంప్స్ మూమెంట్స్ వస్తూనే ఉంటాయి కదా, గూస్ బంప్స్ మూమెంట్స్. అదిరిపోయిందంటే అదిరిపోయింది. ఎన్నిసార్లు చూసిన తర్వాత కూడా నాకు అంత నచ్చేసింది. ఫ్యాంటాస్టిక్ జాబ్ డైరెక్టర్ సుధీర్ వర్మ గారు. ఎస్, ఇంకెందుకు, జస్ట్ కొన్ని గంటలు అంతే. August 15th రిలీజ్, వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ మన ముందుకు వచ్చేస్తోంది రణరంగం. అండ్ ఎస్, మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ అండ్ టుడేస్ ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ లార్జెస్ట్ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. ఓకే, ఇప్పుడు ద మ్యాన్ హిమ్సెల్ఫ్, ద డైరెక్టర్ సుధీర్ వర్మ గారు, రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అంటే మీ పేరు ఇంకా సుధీర్ వర్మ తీసి First, I want to thank my technicians, mainly Divakar. Divakar, look at me. Okay? For అంటే ఈ సినిమాలో మీరు ట్రైలర్ కానీ టీజర్ కానీ పాటల్లో నా వర్క్ తక్కువ, డాన్స్ మాస్టర్ అండ్ దివాకర్ వర్క్ ఎక్కువ. సో ట్రైలర్లో ఐ మీన్ వాట్ ఎవర్ ద విజువల్ యూ ఆర్ షోయింగ్, ఇట్స్ టోటల్లీ ద క్రెడిట్ గోస్ టు దివాకర్. అండ్ దెన్ ప్రశాంత్ ఫర్ బ్రిలియంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మీరు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. అండ్ దెన్ నవీన్ ద ఎడిటర్, వెంకట్ ఫైట్ మాస్టర్, everyone did a fantastic job. And art director Ravi and his team. And then my producer Vamsi. ఇప్పుడు వరకు బడ్జెట్ ఎంత అయిందో కూడా చెప్పలేదు, సో అంత కంఫర్టబుల్ ప్రొడ్యూసర్ నాకు. అండ్ కళ్యాణి, యూ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ when I first narrated you the story, I know you're very scared like how it's going to be. So I think like I did a decent job. And కాజల్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, బికాజ్ సినిమాలో ఫుల్ లెంత్ కాకపోయినా లిమిటెడ్ క్యారెక్టర్ అయినా సరే తను ఒప్పుకొని చేసినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్ అండి. అండ్ దెన్ లాస్ట్
ద హోల్ ఫిలిం బిలాంగ్స్ టు శర్వా అండ్ సినిమా అంతా తన జర్నీ 1990s అండ్ ప్రెజెంట్ టైంలో. సో 2 క్యారెక్టర్లు ఎక్స్ట్రాడినరీగా చేశాడు. మీరు ఆ సినిమా చూసినప్పుడు మీకు అదంతా అర్థమవుతుంది. సో ఇంతకు మించి ఇది ఇక్కడ ఇప్పుడేం మాట్లాడదలుచుకోవట్లేదు, రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అండ్ చిత్ర సమర్పకులు పిడివి ప్రసాద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే నిర్మాత సూర్యదేవర నాగవంశీ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? And yes, now I request the boys, my friends, అందరూ to please ఎస్ come on stage. ఆదర్శ్ గారు, రాజా గారు, సుదర్శన్ గారు, కార్తిక్ గారు, మౌర్య, భద్రం గారు అందరూ ప్లీజ్ come on stage. భద్రం గారు, మహేష్ గారు, ఎవ్రీవన్ మరొకసారి స్టేజ్ పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే దివాకర్ మణి గారు, ద సినిమాటోగ్రాఫర్, వన్స్ అగైన్ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. లిరిసిస్ట్ బాలాజీ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్? మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ రాడ్రిగస్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్? వెంకీ కుడుంల గారిని మరోసారి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఆల్సో లెట్ మీ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ కళ్యాణి ప్రియదర్శిని వన్స్ అగైన్ ఆన్ స్టేజ్. అండ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో రిలీజ్ అయింది. సో నిరంజన్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా మన దేవాని ఆన్ స్టేజ్ పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ శర్వానంద్ ఆన్ స్టేజ్. ఓకే, సో ఈ టీం మొత్తాన్ని విష్ చేయడానికి ఇక్కడ విచ్చేసినటువంటి మన స్పెషల్ గెస్ట్ హీరో నితిన్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం ఆన్ స్టేజ్. ఫస్ట్లీ ఒక ఫోటో ఆఫ్ మీడియా మిత్రుల కోసం. ఎడిటర్ నవీన్ నూలి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఓకే, ఇప్పుడు ఆడియో సిడి బాక్స్ రిలీజ్. నిరంజన్ గారు ప్లీజ్. శర్వానంద్ గారు అలాగే నితిన్ గారి చేతుల మీదుగా. సౌండ్ కట్ ప్లీజ్. ఆయన ఫోటోలు తీసుకున్నాను.
ఓకే, సో ముందుగా ప్రొడ్యూసర్ వంశీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. సార్ ఫార్మాలిటీ సార్. ఓకే, ప్రసాద్ గారు, పిడివి ప్రసాద్ గారిని. ఓకే. ఓకే, సో ముందుగా నితిన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. రణరంగం ఈ సినిమా గురించి ఫస్ట్ మాట్లాడాలంటే ఐ వుడ్ వాంట్ టాక్ అబౌట్ శర్వా. ఎందుకంటే హీస్ మై డియర్ ఫ్రెండ్. అప్పుడప్పుడు లైక్ మంత్లీ, ఐ థింక్ ఇయర్లీ వన్స్ ట్వైస్ వీ మీట్, బట్ వీ క్యాచ్ అప్ ఆన్ లాట్ ఆఫ్ థింగ్స్. ఫస్ట్ ఏం చెప్పాలంటే శర్వా గురించి, హీఈస్ అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ అప్కమింగ్ యాక్టర్స్ హూ వాంట్ కమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ. ఎందుకంటే ద వే హీ కేమ్, అంటే ఫస్ట్ తన కెరియర్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే అంటే మనకు తెలిసిందే, లైక్ క్యారెక్టర్స్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పెరిగి హీరో అయ్యి అక్కడి నుంచి మెల్లిమెల్లిగా స్టామినా అని పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు సోలో హీరోగా తనకంటే ఒక సపరేట్ మార్కెట్, సపరేట్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అది వితౌట్ ఎనీ సపోర్ట్ ఇన్ ది ఇండస్ట్రీ. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఐమ్ రియలీ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ వెన్ ఐ సీ యూ ఇన్ దిస్ పోస్ట్ ఎవ్రీథింగ్. అప్పటి ఫ్రమ్ దిస్ ఈజ్ ఎక్స్ట్రాడనరీ ఆర్టిస్ట్ ఆల్సో. అంటే అది లాస్ట్ సినిమాలో పడిలో అది లైక్ లవర్ బాయ్, అండ్ ఈ సినిమాలో ఇంత ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్, అండ్ తను చేసిన సినిమా అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఈజ్ ఎక్స్ట్రాడనరీ ఆర్టిస్ట్. దానికి ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ సినిమా ఒక 6 months బ్యాక్ మామూలు స్టోరీ ఇక్కడ విన్నప్పుడు, ఈ సినిమాలో శర్వాది ఒక 40-45 years ఓల్డ్ ఒక క్యారెక్టర్ ఉందంటే నేను అనుకున్నాను, మనోడు యంగ్, మనోడు ఇప్పుడు మీరు గ్యాంగ్స్టర్ 45 years ఎలా ఉంటుంది, కొంచెం తేడాగా ఉంటుందని అనుకున్నాను. ఐఎమ్ సారీ, యూ ఆల్ ప్రూవ్డ్ మీ రాంగ్. యు ఆర్ సూపర్ ఫెంటాస్టిక్, యు ఆర్ ఇన్ దట్ క్యారెక్టర్. చాలా చాలా బాగున్నావు. అండ్ ఐమ్ ష్యూర్ దానికి మా సుధీర్ అండ్ మా డిఓపి దివాకర్ చేసిన మ్యాజిక్ అంతగా ఉంది స్క్రీన్లో. అండ్ శర్వా, ఐ విష్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సుధీర్, హీ ఈజ్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ టెక్నీషియన్ ఐ నో ఇన్ ద ఇండస్ట్రీ. వండర్ఫుల్ టెక్నీషియన్. మనోడికి కరెక్ట్ కథ పడితే మనోడు ఎక్కడో ఉంటాడు. ఈ సినిమాతో అది అవుతుందని నేను స్ట్రాంగ్ నమ్ముతున్నాను. సో విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ 15th. హోప్ యూ ఆల్ రాక్. అండ్ కళ్యాణి అండ్ యా, లుక్ ఇన్ ద ప్రమోషన్ లుకింగ్ లవ్లీ. యూ బోత్ కెమిస్ట్రీ చాలా బాగుంది. బేసికలీ మనోడు కొంచెం కొంచెం సిగ్గు మోటంగా ఉంటాడు, సిగ్గుగా. బట్ ఐ డోంట్, మీ ఇద్దరు మ్యాజిక్ చాలా బాగుంది సినిమాలో. సో ఐఎమ్ ష్యూర్ ఫస్ట్ హాఫ్ మీ ఇద్దరు లవ్ ట్రాక్ విల్ బీ లైక్ నైస్ బ్రీజీ థింగ్ అని అనుకుంటున్నాను. అండ్ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిలిం. అండ్ నెక్స్ట్ మా ఇంపార్టెంట్ మా ప్రొడ్యూసర్ గారు ఇక్కడ మా వంశీ గారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి నాకు ఉంది. ఎందుకంటే నా నెక్స్ట్ 2 సినిమాలు ఈయన బ్యానర్లో ఉన్నాయి. సో ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి బాగా డబ్బులు వస్తే మా సినిమా కూడా ఇలాగే బాగా ఖర్చు పెడతాడు, లేదంటే మా సినిమా మొత్తం బడ్జెట్ తగ్గించేస్తాడు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఈ టీం అందరు క్లోజ్ నాకు. అండ్ మా పీడీఓ గారు, మీ అందరూ కూడా సినిమా పెద్ద హిట్ అవ్వాలి. I wish the entire team a lot of luck, and August 15th is going to be a very special day for the entire team. Cinema hit ayaka naku party ivandi Sharva. Okay? Thank you very much. Thank you so much, Nitin garu. So sweet of you. Now I request the hero Sharanand garu to please speak up. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది అర్థం కావట్లేదు. ఫస్ట్ అంటే ఇక్కడ ఏం అనుకోకపోతే నితిన్, విత్ యువర్ పర్మిషన్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ అందరినీ పిలిపించకుండా, ఒకసారి డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ అందరు రండి. పాపం వాళ్ళు ఎప్పుడు ఎవరు స్టేజ్ మీద పిలవరు, వెనకాల మొత్తం మేము స్టైల్గా వచ్చి పని చేస్తాం, మొత్తం పనులు చేసేది వాళ్ళు యాక్చువల్లీ. సో ఐ జస్ట్ వాంట్ టు షో దెమ్. రండి బ్రదర్, అందరు మన కెమెరా డిపార్ట్మెంట్ అందరు వచ్చారా? ఓకే, రండి అందరు రండి. కాదు రండి, గ్రూప్ ఫోటో కాదు, ఫస్ట్ సినిమా గురించి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. సరే, సినిమా గురించి చెప్పు. స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ అండి. స్క్రీన్ ప్లే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా బాగుంటుందండి మూవీ అవుతే.
చెప్పు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎక్కడ స్టార్ట్ చేయాలి అంటే అర్థం కావట్లేదు. సినిమా చాలా బాగా వచ్చింది, కాన్ఫిడెంట్గా ఉన్నాం అందరం, టీం అంతా. ఇందాకే మా ఫ్యామిలీ కొంతమంది చూశారు, వంశీ వాళ్ళ ఫ్యామిలీ కొంతమంది చూశారు. అందరూ అయితే బాగానే ఉందని చెప్తున్నారు, మంచి రిపోర్ట్ చెప్తున్నారు. సో మీ అందరు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ ఈ సినిమా నిజంగా అంటే 2 ఏళ్ళు ఎందుకు పట్టింది, లేకపోతే ఇంత టైం ఎందుకు తీసుకున్నారు, చాలా అడిగినా కూడా నాకు మొన్న వంశీ సినిమా చూసి ఫోన్ చేశాడు. ఏండి ఇలాగా మనం ఇన్ని రోజులు తీసాం, ఇంత కష్టపడి తీసాం, లేకపోతే ఇంత ఖర్చు పెట్టాం, ఇవన్నీ పక్కన పెడితే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్. నేను సినిమా తీశాను, చాలా మంచి సినిమా తీశాను ఫోన్ చేశాడు. ఒక హీరోకి ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అంత మంచి కాల్ కంటే ఇంకేం కాదు. ఐ థింక్ దట్స్ ద ఫస్ట్ సక్సెస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో థ్యాంక్స్ వంశీ, ఇంత ఖర్చు పెట్టి చేసినందుకు, ఇంత నమ్మి. ఒక్కరోజు ఇందాక సుధీర్ చెప్పినట్టు బడ్జెట్ గురించి ఇప్పటికీ మాకు తెలియదు ఎంత అయిందో కూడా, బట్ హీ నెవర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అండ్ హిస్ ప్యాషన్ టువర్డ్స్ ఫిల్మ్ ఐ హ్యావ్ టు రియలీ టాక్ అబౌట్ ఇట్. తను జెర్సీ చేశాడు, మళ్ళీ ఇప్పుడు ఇది చేస్తున్నాడు, నెక్స్ట్ నితిన్తో భీష్మా చేస్తున్నాడు. సో ఇలా మంచి సినిమాలు చేస్తున్నాడు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ వంశీ. అండ్ మమ్మల్ని ఇంత అందంగా చూపించిన మా కెమెరామెన్, నిజంగా ఇట్స్ ప్లెజర్ షూటింగ్ విత్ యూ. ఇలాంటి అవకాశం నిజంగా అంటే ఒక మంచి కెమెరామెన్తో షూట్ అవటం అంటే నిజంగా ప్రతి యాక్టర్కి ఒక మోస్ట్ మెమరబుల్ థింగ్. అండ్ ఐఎమ్ షూర్ సినిమా చూసి నేను మామూలుగా ఎదురుకు ఒక ప్రస్థానం లేకపోతే ఒక రన్ రాజారాన్ని చూసి ఇలా ఈ సినిమాలో బాగున్నా, ఎప్పుడు బెస్ట్ లుక్ ఏంటంటే ఆ 2 సినిమాలు చెప్తా. అండ్ ఈ సినిమా 3వ సినిమా అవుతుంది ఖచ్చితంగా ఆ లిస్ట్లో. సో థ్యాంక్ యూ దివా. అండ్ మా ఎడిటర్ నవీన్ గురించి చెప్పాలి. చాలా కష్టం ఇలాంటి సినిమా ఎడిట్ చేయడం, చాలా కష్టం. బికాజ్ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళి రావాలి, కథ అర్థం కావాలి మీ అందరికీ. అండ్ ఏ కన్ఫ్యూజన్ లేకుండా మేము చెప్పే కథని ప్రాపర్గా అందేటట్టు చేయాలి. సో థ్యాంక్స్ నవీన్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ పిల్లయ్ అండ్ కార్తీక్ కొత్త కొట్టాడు రీసెంట్గా. యా హాయ్. సో థ్యాంక్ యూ ఆల్. అండ్ ఇంకెవరి గురించి చెప్పాలి? ఫనీ నువ్వు రాలేదు పైకి కదా, టీం అంతా ఉండే. అండ్ యా మా ఫ్రెండ్స్ కార్తీక్, మౌర్య, మహేష్, సుదర్శన్, రాజా, అది అంటే అందరం చాలా నిజంగా ఈరోజు లాస్ట్ డేనా అంటే మళ్ళీ ఎప్పుడు కలవా ఏంటి అని ఒక చిన్న ఫీలింగ్ ఉంది లోపల. బికాజ్ మేము అందరం నిజంగా చాలా ఎంజాయ్ చేసాం. రోజు ఎక్కువ భోజనాల గురించి ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళం. బట్ ఐల్ మిస్ ఆల్ దోస్ మూమెంట్స్. అండ్ కళ్యాణి గురించి చెప్పాలి. షీఈస్ సచ్ అ ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్. అంటే జనరలీ తను ప్రియదర్శన్ వాళ్ళ డాటర్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ ఇన్ ఇండియన్ సినిమా. అంత పెద్ద డైరెక్టర్ డాటర్ అయినా షీఈస్ వెరీ హంబుల్, వెరీ స్వీట్. ఏ రోజు అసలు యాటిట్యూడ్ అనే మాటకి అసలు పేరే ఉండదు. షీఈస్ సో డౌన్ టు ఎర్త్ అండ్ షీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్. అండ్ ఎప్పుడు సినిమాల గురించి మాట్లాడుకున్నా షీఈస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఈ స్క్రిప్ట్ కానీ ఆ స్క్రిప్ట్ కానీ, ఎప్పుడు సినిమాల గురించి మాట్లాడుతుంది. సో ఇట్స్ నైస్ టు వర్క్ విత్ యూ కళ్యాణి. వుడ్ లవ్ టు వర్క్ అగైన్. అండ్ ఇంకెవరి గురించి చెప్పాలి? మా సుధీర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మోస్ట్ కంఫర్టబుల్ డైరెక్టర్. చాలాసార్లు ఇబ్బంది పెట్టా, బట్ స్టిల్ ప్రోడక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ సుధీర్తో మళ్ళీ ఇంకో సినిమా చేయాలని ఉంది ఇదే బ్యానర్లో కుదిరితే. ఐల్ మిస్ సుధీర్. ఎందుకంటే అసలు షూటింగ్ చేసినట్టే అనిపించేది కాదు. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. థ్యాంక్స్ సుధీర్. అండ్ సినిమా గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లా, నేను కానీ సుధీర్ కానీ. సినిమా అయిన తర్వాత, సినిమా రిజల్ట్ మీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత అప్పుడు మేము ఇద్దరం మాట్లాడతాం సినిమా గురించి. సో సినిమా గురించి ఎక్కువ ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్. బట్ సినిమా బాగా వచ్చింది. August 15th రిలీజ్. అండ్ ఇంత బాగా సపోర్ట్ చేసిన మా మీడియా, మా ఫ్రెండ్స్ అందరికీ, అలానే మర్చిపోయా ఇంకోటి, మా మేకప్ డిపార్ట్మెంట్ అందరూ ఉంటే కూడా రండి. నాగార్జున, షాను, మొత్తం మా బ్యాచ్. ఆ లుక్ చేయటం అనేది చాలా కష్టం. ఆ ఓల్డ్ గెటప్ ఐ థింక్ మీ అందరికీ నచ్చి పాస్ అవుతుందని అనుకున్నా. సో థ్యాంక్ యూ ఆల్. Thank you so much. Wishing the whole team all the very best. Ranarangam
ఆగస్ట్ 15th రిలీజ్ కాబోతోంది థియేటర్స్లో. జస్ట్ మరికొద్ది గంటల్లో మనం రణరంగం చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్. అండ్ వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు నితిన్ గారు ఈ ఈవెంట్కి విచ్చేసి తన విషెస్ని అందించినందుకు. And yes, today's event is organized by Shreyas Media, South India's one and only largest movie promotional agency. And ఒక గ్రాండ్ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుసుకుందాము. అందరూ ఆగస్ట్ 15th థియేటర్స్కి వెళ్ళి సినిమా చూద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ నైట్.